ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని మొద్దు నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల్ని మరిచి ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రిని మేల్కొల్పడానికి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి 3 అంచెల నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదటి స్థాయిలో మీరందరూ మండల కేంద్రాలలో తహసీల్దార్ కార్యాలయాల ముందు ధరణి సమస్యలు, ₹1,00,000 రైతు రుణమాఫీ, పోడు భూముల సమస్యలు తీసుకుని మండల స్థాయిలో మీరు నిరసన కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ రోజే చెప్పినాం. అంతకంటే ముందు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్లి నేను, పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, చాలా మంది సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని ఇచ్చినాం. తక్షణమే ధరణి పేరు మీద జరుగుతున్న దగా దోపిడీని నిలువరించండి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించండి. అదేవిధంగా 2018 ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీ ₹1,00,000 రైతులకు రుణమాఫీ ఏక మొత్తంలో చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలి అని, అదేవిధంగా ప్రభుత్వ భూముల పేరు మీద నిషేధపు ఉత్తర్వులు పెట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 24 లక్షల ఎకరాలు దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టిన భూములు ఇవాళ ప్రభుత్వం ధరణి పోర్టల్లో నిషేధం విధించి ఆ భూములను గుంజుకొని అమ్ముకునే కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట అడవుల వరకు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నికలలో వాళ్ళు ఓట్లు వేయించుకొని నెగ్గిన తర్వాత 8 సంవత్సరాలైన పోడు భూముల సమస్యను పరిష్కరించలేదు. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం కాదు, తక్షణమే గిరిజనులకు, లంబాడి సోదరులకు, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలను ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. లేకపోతే మేము మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాలలో కలెక్టర్ల కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 25 తారీఖు నాడు మండల కేంద్రాలలో నిరసన తెలిపినాం. 30 తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రాలలో నిరసన తెలిపినాం. ఇవాళ 5 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతాం. ఈ నిరసన కార్యక్రమంలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఒకవేళ ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రాబోయే శాసనసభలో, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాలను ప్రస్తావించే ప్రభుత్వానికి మెడలు వచ్చి ఈ ఆయన కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు సినిమాలలో ఆంధ్ర వాళ్ళు మన యాసను, మన భాషను కించపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మన యాస భాష మీద దాడి జరుగుతుందన్నాడు. ఇవాళ నేనంటూనే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యాస భాష కాదు, మన భక్తుల మీద దాడి జరుగుతుంది. మన కల్చర్, అగ్రికల్చర్, ఇవాళ మన కల్చర్ అయినా, మన సంస్కృతి అయినా, అగ్రికల్చర్ ని శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు దెబ్బతీసి శాశ్వతంగా మనల్ని మన పొలాలలో రైతు కూలీలుగా, బానిసలుగా మార్చి మళ్లీ వ్యక్తి చాకిరి విధానాన్ని ప్రవేశపెట్టడానికి చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ ఈ సమస్య తీవ్రతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలను తీసుకున్నారు. ఒక పక్కన ప్రజా సమస్యల మీద మనం నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంటే ఢిల్లీలో ఉన్నాడేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంటాడు, గల్లీలో ఉన్నాడు ఎమ్మెల్యేల కొనుగోలు అంటాడు. ఇవాళ ఏ టీవీలు చూసినా, ఏ పేపర్లు చూసినా ఈ దరిద్రపు న్యాయాలు
ఇవాళ టీవీలలో పేపర్లలో వస్తున్నాయి. కానీ ఇప్పటికి వస్తే ఇంత కట్ట కాగితాలు ఇన్ని కట్ట కాగితాలు ఇవాళ రైతులు సమస్యల మీద వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి, వాళ్ళ భూములు పరాయి ప్రాణాలు అయిపోతున్నాయని చెప్పి ఫిర్యాదులు చేస్తే 10 నిమిషాలలోనే ఇంత కట్ట వచ్చినాయి. ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయానికి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన జడ్పీటీసీ జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతలేవు, ఎకరాకు ₹1,00,000 లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక మహిళ మాట్లాడిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఏ విధంగా ఉందో మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రులారా స్పష్టమైన కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఇవాళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్, కర్నూలులో ఎమ్మెల్యేల కొనుగోలు రాదు మనకు సమస్య. అది ఒక సమస్య ఉండొచ్చు. వారం రోజుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉన్న వాళ్ళని అందరినీ గల్లా వచ్చి తీసుకెళ్లి టీఆర్ జైలు వేయమని నరేంద్ర మోడీ డిమాండ్ చేస్తున్నాం. ఆపుకోడేవాడు అడుగులోడేవాడు నేను అడుగుతున్నా. అదేవిధంగా మా శాసనసభ్యుల్ని కొట్టుడు అని ఇవాళ మాట్లాడుతున్నారు. అమలు పోవడానికి పేద సారాలు చేసిన సన్నాసులు ఎవరని నేను అడుగుతున్నా. ఇవాళ మొదటిసారా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే అమ్మనితో అమ్ముడు పోయికి పోయిందో వాడు గతంలో ఇక్కడి నుంచి అక్కడ అమ్ముడు పోయినోడే కదా, మాకు పేదగాడు మళ్ళీ అమ్ముడు అట్లాంటి సన్నాసులు సత్య హరిచంద్రులు అయినట్టు ఆ సత్య హరిచంద్రులను ఎవడో కొనుగోలు చేయడానికి వచ్చినట్టు కేసీఆర్ పెడుతున్నాడు. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇస్తే మేమందరం రోడ్డెక్కింది తప్పు, గాంధీ కుటుంబాన్ని అవమానిస్తుంది, గాంధీ కుటుంబం తప్పు చేయదు, నిప్పు లాంటి కుటుంబం, నికాసైన కుటుంబం, గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఈడీ నోటీసులు ఇస్తుందని మేము నిరసన తెలిపినాం. నిరసన తెలిపి విచారణ గైరాజర్ గానే విచారణ అధికారుల ముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎన్ని రోజులు పిలిస్తే అన్ని రోజులు ఢిల్లీలో అధికారుల ముందు హాజరై తమ నిజాయితీని అధికారుల ముందు నిక్కచ్చిగా మాట్లాడి గాంధీ కుటుంబం తప్పు చేయదు, ఎవరికి తలవంచదు అని చెప్పినాం. మరి నేను ఇవాళ అడుగుతున్నా, ఎమ్మెల్యే కొనుగోలు మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ సంతోష్ గారు ఎందుకు అధికారుల ముందు విచారణకు హాజరైతలేడు? ఎందుకు కోర్టు దగ్గరికి వెళ్లి స్టే తెచ్చుకున్నాడు? ఇవాళ ఎరువులు 4 నూరులు ఉంటే 16 నూరులు అయింది బస్తా. ఇవాళ ఇత్తనాలు లేవు, ఎరువులు లేవు, సబ్సిడీ లేవు, వ్యవసాయ యంత్రాలు ఇవాళ సబ్సిడీ రేట్ల మీకు ఇస్తలేరు, స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ లేదు, ఏమీ లేదు ఇవాళ రైతులకు. కానీ రైతు బీమా పథకం ఇచ్చినామంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎవరైనా రైతు చచ్చిపోతే ₹5,00,000 కుటుంబానికి ఇస్తున్నామని గొప్పగా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వికారాబాద్ కలెక్టరేట్ సాక్షిగా ఇవాళ మేము పండించే పంట నష్టపోతే, కాలిపోతేనో ఎండిపోతేనో దానికి బీమా పథకం ఉండదు. కానీ గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇవాళ పంట కొనుగోలు చేసేటోడు లేడు, పంట ఎండిపోతే పంట నష్టపరిహారం ఇచ్చేటోడు లేడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటోడు లేడు, రైతులకు వ్యవసాయ యంత్రాలు ఇచ్చేటోడు లేడు, ఉచితంగా ఎరువులు ఇచ్చేటోడు లేడు, ఉచితంగా విత్తనాలు ఇచ్చేటోడు లేడు. కానీ రైతులు దస్తే మాత్రం ₹5,00,000 ఇస్తా అంటున్నాడు. దీని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం మనకు సహాయం చేయాలంటే మన ఇంట్లో ఒక శవాన్ని ఇవ్వాలని ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు. ఇది మంచిగా మన చావు కోరుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. అట్లాంటి సన్నాసులకు ఇవాళ మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ నేను అడుగుతున్నా, తెలంగాణ సమాజం ఉందా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు నరేంద్ర మోడీ పార్లమెంట్ లో అండగా నిలబడి ఆ చట్టాలను ఆమోదింపు చేసింది. ఆ చట్టాలు వచ్చినప్పుడు ఆ బిల్లుకు ఓట్లేసింది టీఆర్ఎస్ నాయకులు. 16 నెలలు ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆఫీసర్లు సైనికులాగా నిలబడి కొట్లాడి 750 మంది చచ్చిపోయిన నిరంతరం 16 నెలలు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కొట్లాడి ఆ చట్టాలను రద్దు చేయించినాక ఇవాళ చంద్రశేఖరరావు గారు సన్నాయి నోట్లు వస్తున్నారు. ఆ చట్టాలు రైతులకు నష్టం తెచ్చిపెట్టాయి. ఇవాళ చట్టాలు రద్దు చేయించింది మేము, ఆయన నరేంద్ర మోడీ పద్ధతి పడుతుంది. నువ్వు 8 సంవత్సరాలు ఇద్దరు కూడా మనకొని ఒక కంచంలో తిని ఒక మంచంలో పండుకొని మొత్తం ఊరంతా ఖరాబ్
పంచాయతీలు సృష్టించి ప్రజల్ని పక్కనలో పట్టిస్తారు. ఇవాళ ఆలోచన చేయండి, ఏ టీవీ అయినా ఏ పేపర్ అయినా మన సమస్యల మీద మాట్లాడుతున్నా, మన సమస్యల మీద చూపిస్తున్నా, మన రైతుల ఆత్మహత్యల గురించి ఎక్కడైనా చర్చ జరుగుతుందా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 8 ఏళ్లలో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నడైనా రైతుల ఆత్మహత్యల మీద టీవీల పేపర్లలో చర్చ జరుగుతుందా? ప్రభుత్వం 5 లక్షల బీమా అంటుంది కదా, 2018 నుంచి 2022 వరకు దాదాపు 80,000 మందికి రైతులకు రైతు బీమా ఇచ్చినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పాడు. నేను ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులను అడుగుతున్నా, 80,000 మందికి రైతు బీమా పథకం వచ్చిందంటే 5 ఏళ్లలో 80,000 మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయినట్టే కదా. సాగకుండా రైతు బీమా పథకం రాదు కదా. 80,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబుల్ బ్యాచ్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుర్చీలో కూర్చోవడానికి అర్హుడా అని నేను అడుగుతున్నా. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 8,000, రాష్ట్ర ప్రభుత్వ రైతు బీమా లెక్కల ప్రకారం 80,000. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాదాపుగా 1,00,000 మంది రైతులు చచ్చిపోయింది. 1,00,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న చంద్రశేఖరరావు కుర్చీలో కూర్చోవడానికి అర్హత ఉందని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇవాళ ఈ సమస్యల మీద మాట్లాడాల్సి వస్తుందని, ఈ సమస్యల మీద టీవీలలో పేపర్లలో రాకూడదని రోజు చిల్లర పంచాయతీ. వానికి నోటీస్ ఇచ్చారు, వీరికి నోటీస్ ఇచ్చారు, వాడిని పట్టకపోయి వీరికి పట్టకపోయి నాయన పులర్చే కథలాగా రోజు కథల్ని టీవీలలో చూపించి పేపర్లలో రాస్తారు. నేను అడుగుతున్న టీవీలు పేపర్లలో మీకన్నా సిగ్గుండాలి కదా, వాళ్ళకు లేకపోతే లేకపోయింది చెప్పేటప్పుడు సత్యం ఉండాలి కదా, ఏదోకి ఇజ్జత్ ఉండాలి కదా అని అడుగుతున్నా నేను పేపర్లు టీవీలలో. ఇవాళ వాళ్ళిద్దరు కుట్ర చేసి వాళ్ళ దోపిడీ దొంగతనాలు బయటపడకుండా వాళ్ళ పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ వాళ్ళ కుట్రలు చేస్తున్నారు. వాళ్ళ కుట్రలో మీడియా పడ్డది. ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఇంత పెద్ద ధర్మ వికారాబాద్ కలెక్టర్ ఆఫీసు వాళ్ళు జరిగితే రైతు సమస్యల మీద మనం కోర్టు తీసుకొని అడిగితే పేపర్లో ఎంతడో 4 పేజీల గింతలు చేస్తారు. ఎవరో తాగుతూ సన్నాసిన కొరకు నోటీసు ఇచ్చిందంటే ఆ నోటీసు మొదటి పేజీలో ఇంత పెద్దగా రాస్తారు. ఇదా జర్నలిజం, ఇదా తెలంగాణ సమాజం, ఇదా మీ సామాజిక బాధ్యత. ఇందుకోసం ఎలా మిమ్మల్ని పేపర్లు టీవీలను గౌరవించాల్సిన అవసరం ఉందని నేను అడుగుతున్నా. అందుకని వాళ్ళ మిత్రులారా, ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నది. ఈ దరిద్రం చంద్రపోతలాగా చంద్రశేఖరరావు రూపంలో మనల్ని కబలించింది. దీనికి తోడు అనకుండా రాక నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తుల మీద, పెట్టుబడిదారుల మీద, ఇజ్జత్ల పక్కల మీద ఈడీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, సిబిఐ దాడుల పేరు మీద అందరి మీద దాడులు చేసి లొంగ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. దొంగని దొంగ పట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో అస్థిరపరిచి ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను అడ్డుకొని ఈ పెట్టుబడులను గుజరాత్కు తీసుకుపోవడానికి బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఇవాళ బీజేపీ సన్నాసులు సమాధానం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. తెలంగాణలో జరుగుతున్న దాడులు, తెలంగాణ వ్యాపారస్తుల మీద జరుగుతున్న దాడులు గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు జరుగుతలేవని నేను అడుగుతున్నా. ఇవాళ చంద్రశేఖరరావు గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలను కొట్టారా, ప్రభుత్వాలను పడగొట్టారా అని అంటున్నాడు. చంద్రశేఖరరావు నీ సిగ్గు, లజ్జ, శరము, నీతి, నిజాయితీ, జీవం, రక్తం, నువ్వు అసలు మనిషిగా అని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. తాండూరులో కార్యకర్తలు రక్తాన్ని చంపగా మార్చి భుజాల మీద మోసి ఆ దరిద్రుని కల్పిస్తే కొనుగోలు చేసింది నువ్వు కాదా? ఈ ప్రాంతంలో ఇంద్రన్న పోరాటం చేసిండు. ఇంద్రన్నకు మంచి పేరు ఉంది. ఆయన పేరును దృష్టిలో పెట్టుకొని
చేసుకుని ఆయన కుటుంబాన్ని గెలిపిస్తే అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయింపు చేసి మంత్రి పదవి ఇచ్చింది నువ్వు కాదా సిగ్గులేని వాళ్ళని అడుగుతున్నా. 37 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, 3 ఎంపీలను, ఇక జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు వేలాది మందిని కొన్నావు కదా. ఇవాళ నువ్వు ఇంతమందిని కొనుగోలు చేసి బెదిరించి నీ పార్టీలు చేసుకొని కండోలు కప్పి ఇవాళ ఒకలేపు లేడిస్తే నిన్ను చూడడానికి ఓడిస్తాడని నేను అంటున్నా. 100 లెక్కలు తిన్న పిల్లి తీర్థయాత్రలో కొనుగోలు తీసుకొని వచ్చి నా అంత పతివ్రత లేదన్నాడు. వేలాది చేసి 100,000 మందిని పార్టీలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తే శాశ్వతంగా నీకు నీ కొడుకు అధికారం ఉండాలని దురాశతోని బాధించే గోవు లాంటి కాంగ్రెస్ చంపాలని చూసిన పాపం ముట్టపోతుందా కేసీఆర్? ఈ పాపం నీకు కాంగ్రెస్ పార్టీ ఉసురు నీకు తరగకుండా పోతుందా? ఆయన తెలంగాణ బిడ్డల కోసం కాంగ్రెస్ తెలంగాణ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన నువ్వు కాంగ్రెస్ సింబల్ మీద చేతి గుర్తు మీద గెలిచిన వాళ్ళని పార్టీలో చేసుకున్నావు. ఆ పాపం ఉండిపోతుందా? ఆ పాపం నిన్ను వెంటాడరా అని నేను అడుగుతున్నా. ఇవాళ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా. 2017 అన్యాయంగా కేసులు ఇప్పించి నా బిడ్డ లగ్గపత్రిక రాస్తున్నాను నేను జైల్లో పెట్టి లగ్గపత్రిక కూడా విడుదల చేయలే. నా బిడ్డ లగ్గపత్రిక ఒక్క రోజు బెయిల్ ఉంటే కూడా నా బిడ్డ లగ్గంలో కూడా బెయిల్ తెచ్చింది కదా. దేవుడు అనేటోడు ఉన్నాడు, దేవుడు అనేటోడు చూస్తున్నాడు, దేవుడు అనేటోడు శిక్షిస్తాడని చెప్పి చంద్రశేఖర రావు చెప్పదలుచుకున్నాడు. వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. అన్ని పార్టీలను చంపేసి పొందబెట్టి నీ ఒక్క పార్టీని ఉంచుకోవాలనుకున్న వాళ్ళ బిడ్డ మమ్మల్ని అందరినీ మింగినావు కదా. మమ్మల్ని మింగిన పాపం ఊరికే పోదు. మా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న వాళ్ళ బిడ్డ ఊరికే పోదు. రాయలసీమలో నానుడు ఉంది, కత్తి పట్టుకున్నాడు కత్తికే బలైతాడని. ఇవాళ పార్టీ ఫిరాయింపులను నమ్ముకొని పక్క పార్టీలను పొందబెట్టి కోవిడ్ ఆపరేషన్లు చేసి పక్క పార్టీలను పతనం చేస్తే నీకు అధికారం శాశ్వతం అనుకున్నావు కదా. నీకు అదే పాపం కలుగుతుంది, అదే ఉసురు కలుగుతుంది. నీ పార్టీ చీలికలైపోతుంది. ఆ పాపంలో నేను మగ్గి కుళ్ళి కుషించి సస్తమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శాపం పెడుతున్నా. చేసుకున్నంత మహానుభావ అని పెద్దోళ్ళు చెప్పారు. నిన్న పాలమూరులో వచ్చి మొగలేపు లేవిస్తున్నాడు. పాలమూరులో 2009లో నన్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. మా రక్తాన్ని చక్కగా మార్చి నేను గెలిపించిన మా భుజాల మీద మోసిన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నిళ్ళు తిరిగి కోసం ఓట్లాడుకొని కోట్లే ఇచ్చిన. తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమైనా చేసుకోవాలనుకున్న పాలమూరు బిడ్డగా ఆనాడు ప్రసాదన్న చిన్నారెడ్డి గారు పార్టీ మారినాయన్న డీకారం వచ్చి పాలమూరు రంగారెడ్డి జిల్లా బాగుపడాలంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని లేవాలి, జూరాల నుంచి నీళ్లు తరలించాలి, అప్పుడే మా ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆయన గడ్డ ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో 8 ఏళ్లు నువ్వు కట్టకపోవడం వల్ల 8 ఏళ్లు నువ్వు పట్టించుకోకపోవడం వల్ల మా ప్రాంతం పట్ల వివక్ష కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం వల్ల ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఆగిపోయింది. నిన్న వచ్చిన పాలమూరులో చెప్తున్నాడు అది మొత్తం 70% అయిపోయింది, 30% మిగిలిందని. మూతి పళ్ళు రాలగొట్ట చంద్రశేఖరరావు మిగిలిన కట్టకుంటేనే 70% ఎక్కువైతుందని నేను అడుగుతున్నాను. ఇంత పచ్చ అబద్ధాలా? మాకు చదువు రాదా? మాకు లెక్కలు తెలియదా? టీఎంసీ అంటే తెలియదా? క్యూసెక్స్ అంటే తెలియదా? ఆరోగ్యం అంటే తెలియదా? ఏం తెలియాలనుకుంటున్న బిడ్డ పాలమూరు బిడ్డలకు పాలమూరు రంగారెడ్డి ఎండబెట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టింది నువ్వు కాదా? నిన్ను పండబెట్టి తప్పకుండా పోతామని నేను అంటున్నాను.
తీసుకున్నాడు. వీళ్ళందరినీ పిచ్చిండు, అడిగాడు ఏంది అని. ఆయన గడ్డం ప్రసాద్ అంటూ రంగారెడ్డి జిల్లాలో ఉన్న నాయకులందరూ పోయి అవును పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ప్రాణాయిత నీళ్లు రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి నీళ్లు తరలించాలంటే ప్రాణాయిత చేవల ప్రాజెక్టు పురుగు పోసుకున్నారు. శిలాపలకం వేసిండు, అక్కడ సాక్షి ఉన్నది. కాంగ్రెస్ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, దాంట్లో 1000 కోట్లు చేవలలో ఖర్చు అయింది. ఇవాళ గోదావరి జలాలలో 3,000 టీఎంసీలు సముద్రంలో అన్యాయంగా కలిసిపోతున్నాయి. కానీ పాలమూరు ఇవాళ ప్రాణహిత చేవలను తీసేసిండు, ప్రాణహిత మార్చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు, మెదక్కే పరిమితం చేసిండు. నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా, కృష్ణానది జలాలు మాకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి అడ్డం పట్టాడు. ఇవాళ గోదావరి జలాలలో ఎవరు అడ్డం పడ్డారా? నువ్వే కదా మాకు రాకుండా చేసింది, మమ్మల్ని మోసం చేసింది, మమ్మల్ని దగా చేసింది. ఇవాళ గోదావరి జలాలు మెదక్ జిల్లాకు పరిమితం చేసి కొండ పోచమ్మ మల్లన్న సాగర్ కట్టుకొని మెదక్కు లేని కామో చుట్టూనే తిప్పుకున్నావు తప్ప రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. 2009లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు కొడంగల్లో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, 10 తర్వాత కొడంగల్కు కూడా గోదావరి జలాలు తెచ్చే బాధ్యత నాది అని. ఇవాళ గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా అడ్డుకున్న సన్నాసి ఎవరైనా ఉన్నాడంటే అది చంద్రశేఖరరావు కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు? గోదావరి జలాలు మా రంగారెడ్డి జిల్లాకు రాకుండా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రావాలి, రాష్ట్ర మొత్తంలో ఉండే రైతాంగం ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతి రైతు ఆలోచన చేయాలి. ఇవాళ మన కష్టాలకు మన నష్టాలకు కల్లోకుంట చంద్రశేఖరరావు కారణం టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి. అందుకే ఇవాళ ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాల మీరే కథా నాయకులై కదలాలి, ఇంటింటికి పోవాలి, ప్రతి గడపను తట్టాలి, ప్రతి గుండెకు చెప్పాలి. మన రోగాలకు, మన కష్టాలకు, మన చావులకు, మన నష్టాలకు టీఆర్ఎస్ పార్టీ కారణమన్న సంగతి వివరించి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మా యువకుల మీద ఉంది. ఇక్కడ అప్పటి నుంచి మా మిత్రులు అంటున్నారు, ఈ పక్క నుంచి మా వాళ్ళు అన్నారు, మా రామన్ అన్నాడు, రేవంత్ రెడ్డి కావాలి. నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా, నేను ఏమైనా కాకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రాత్మకమైన అవసరం అని చెప్తున్నా. ఇవాళ దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, అమరవీరుల కుటుంబానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. వాస్తవంగా అయితే ఇంకా 10 నెలలు ఉన్నాయి. కానీ చంద్రశేఖరరావు అయితే ఎప్పుడు దుంకాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఉరుకులాడుతున్నాడు, ఉరుకులాట పడుతున్నాడు. తాను వైపు కట్టేసినా ఆ నాగేటట్టు లేదు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. ఆ ఎన్నికలకు కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలి. ఇవాళ అందుకే నేను చెప్తున్న వేదిక నుంచి మిత్రులారా, ఇక రైతు రుణమాఫీ అడిగేది లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ అడిగేది లేదు, ధరల్లో సమస్యలు పరిష్కరిస్తామా లేదా అని అడిగేది లేదు. మన ప్రభుత్వం తీసుకున్నాం, ధరని తీసుకొని బంగాళాఖాతంలో కలుపుతాం. మన ప్రభుత్వం తీసుకున్నాం, 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. క్యాలెండర్ డేట్ ప్రకారం సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఖాళీలను భర్తీ చేద్దాం. మనమే చేస్తున్నాం. రైతు రుణమాఫీ అడిగేది లేదు, ఎవరి ఇంటికి పోయేది లేదు, ఎవరి ముందర సీజ్ ఆపేది లేదు. మన ప్రభుత్వం తెచ్చుకున్నాం, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేదు. కేజీ టు పీజీ వచ్చిన నిర్బంధ విద్య గురించి మాట్లాడేది లేదు. మన ప్రభుత్వం తెచ్చుకున్నాం, మొత్తం బకాయిలు చెల్లిద్దాం. ఇలా మన ప్రభుత్వమే ఈ తెలంగాణను కాపాడుతుంది. మన ప్రభుత్వమే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. మన కాంగ్రెస్
ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఆ బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలందరూ రాష్ట్రంలో ఉండే నాయకత్వం అంతా తీసుకుంటుంది. మన ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడైన ఇది మన అందరికీ గర్వకారణం. ఒక దళితుడు అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడు కాగలిగాడు. రేపు అవసరమైతే ప్రధానమంత్రి చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే మిత్రులారా, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఏకం కావాలి. ఇది మీ పార్టీ, ఇది ఎవరితో కాదు. ఇది గాంధీలో, రేవంత్ రెడ్డిలో, రామ్మోహన్ రెడ్డిలో, ఇంకోటితో కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే దళితులది, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనులది, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మైనారిటీలది. ఇవాళ మన పార్టీ లేకుండా గతం చేస్తే మనకు గొంతు లేకుండా అవుతుంది, మన తరఫున మాట్లాడటం లేకుండా అవుతాడు, మన తరఫున కొట్లాడేటోడు లేకుండా అవుతాడని ఇవాళ బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. అందుకే ఇవాళ మీరందరూ అప్రమత్తం కావాలి. 18% దళితులు ఉన్నారు, 12% గిరిజనులు ఉన్నారు, 30% అయింది, 14% మైనార్టీలు ఉన్నారు, 44% అయింది, బలహీన వర్గాలు 50% ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే టీఆర్ఎస్ వాడు వెళ్తా, బీజేపీ వెళ్తారు, మిగతా గోతి తీసి పార్టీ పెట్టవచ్చు. అందుకే ఇవాళ పేదోళ్ళ కోసం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదోళ్ళ తరఫున కొట్లాడడానికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ ఇదే సమస్యల మీద శాసనసభలో కొట్లాడతాం, అదేవిధంగా పార్లమెంట్ లో కొట్లాడతాం. దీర్ఘకాలిక రాష్ట్ర స్థాయి కార్యాచరణను తీసుకొని ముందుకు వస్తాం. తొందరలోనే రాష్ట్రం నలుమూలల కథం దొక్కుదాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ రాబోయే ఎన్నికలకు సిద్ధమేనా? సిద్ధమేనా? ఎక్కడ ఉన్నది సిద్ధమేనా? అక్కడ ఉన్నది సిద్ధమేనా? సిద్ధమేనా? సైపాకి ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.